సాగర్ స్వేచ్ఛ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఈ మరణానికి కారకులు ఆమెను మరణించే విధంగా ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు అని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆత్మహత్యే కానీ ఆత్మహత్యకు పురుగొల్పారు అని చెప్తున్నారు. సో ఆమె ఫోన్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏదైనా డేటా ఉందా? ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గరే ఉన్నట్టున్నారు. పోస్ట్మార్టం పూర్తయిందా? ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులతో పాటుగా స్వేచ్ఛ తండ్రి గాంధీ మార్చురి వద్దకు చేరుకున్నారు. పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం పూర్తయిన అనంతరం స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించున్నారు. అయితే ఇంతకు ముందు ఏదైతే చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్ణచందర్తో ఉన్న విభేదాల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల స్టేట్మెంట్తో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే చివరిగా ఆమెతో కొన్ని అంశాలు స్వేచ్ఛ ఆమెకు చెప్పడం, ఎందుకంటే రీసెంట్గా ఆమె అన్నామలై పూర్ణచందర్తో కలిసి అన్నామలై ట్రిప్ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆమె కొన్ని అంశాలను, కొన్ని ఫోటోలు వాటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. స్వేచ్ఛ ఫోన్ని కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించిన అనంతరం అందులో చివరిగా ఎవరితో మాట్లాడింది, వాట్సాప్ చాటింగ్ ఏంటి, ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అంశాలను కూడా పూర్తిగా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పూర్ణచందర్ తమ కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ అంశాలు తమతో పంచుకుంది. కానీ మేము ఎన్నోసార్లు ఆమెకు హెచ్చరించినా కూడా ఆమె అందులో నుంచి బయటకు రాలేకపోయింది అన్న అంశాలు కూడా తల్లిదండ్రులు తమ స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్ణచందర్ ఇంతకు ముందు అనేక మంది అమ్మాయిలను కూడా, 2-3 అమ్మాయిలను ఇదే తరహాలో మోసం చేసినట్లుగా కూడా తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో, తమ స్టేట్మెంట్లో చెప్పారు. సో అనేక మార్లు తమ కూతురితో విభేదాలు వచ్చినప్పుడల్లా తాము సర్ది చెప్పే ప్రయత్నం చేశాం. తరచూ చిక్కడపల్లిలో ఉన్నటువంటి నివాసానికి కూడా తను వచ్చేవాడు, మాట్లాడేవాడు అన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి తమ కూతురు కూడా కొన్ని కీలక అంశాలు స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో వీటి ఆధారంగా పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ని సీజ్ చేయడంతో పాటుగా రీసెంట్గా ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, పూర్ణచందర్తో ఉన్న విభేదాలే కారణమంటూ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచందర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోస్ట్మార్టం ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంతో మందికి ఆదర్శంగా ఉండే స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు, అనేక సామాజిక అంశాలపై చైతన్యం కలిగించే విధంగా మహిళల హక్కులు, స్వేచ్ఛ అనే అంశాలపైన కూడా ఆమె అనేక మార్లు జర్నలిస్ట్గా ఉంటూ, యాంకర్గా ఉంటూ అనేక అంశాలపై స్పందించే స్వేచ్ఛ ఒక్కసారిగా ఆమె ధైర్యం కోల్పోయి విగత జీవిగా పడి ఉండడంతో యావత్తు జర్నలిస్టు లోకం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. గాంధీ మార్చురి వద్దకు ఆమె సన్నిహితులు, జర్నలిస్టులు కూడా అనేక మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూద్దాం. ఆమె ఎన్నో సామాజిక అంశాలపైన ఆమె స్పందిస్తూ ఎన్నో కవితలు, రచనలు చేసింది. ఎన్నో మట్టిపూలు అనే బుక్ని ఆమె స్వయంగా రచించింది. అనేక సామాజిక అంశాలపై ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కవిత రాసింది. అదొక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంటుంది, ఎదురు చూస్తుంది, ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది, అలిగిపోయింది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. ఆమె ఎంతో అంతర్లీనంగా ఆమె సామాజిక స్పృహ కావచ్చు, ఆమె సామాజిక చైతన్యంతో ఎన్నో కవితలు రాసింది. జర్నలిస్ట్గా కూడా అనేక మందిని చైతన్యం కలిపే విధంగా ఆమె వార్తలు కూడా చదివేదన్న అంశాలు కూడా వస్తున్నాయి. ఆమె చివరిగా ఆమె రాసినటువంటి అందులో కూడా ఎంతో అంతరార్థం ఉంది. శవమైపోతుంది అంటూ కూడా ఆమె ఒక ఉండకుండా పోకు కాలానికి సంబంధించిన అంశమే కావచ్చు, ఆమె అనేక అంశాలపైన ఈ విధంగా రచనలు చేసింది. కానీ చివరిగా ఆమె విగత జీవిగా శవమైపోయి ఈరోజు మనకు ఎంతో బాధగా ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురిని ఎంతో చైతన్యంగా భావజాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో సమాజంలో ఒక మహిళ ఎలా ఉండాలి, చైతన్యంతో ఉండాలి, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలతో వాళ్ళు ఆ కూతురిని పెంచారు. సో ఆమె అదే చైతన్యంతో ముందుకు వెళ్ళింది. జర్నలిస్ట్గా ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఆమె ముందుకు వెళ్ళి ఎంతోమందిని చైతన్యం చేసింది. కానీ ఈరోజు ఆమె లేకపోవడం, ఆమె ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం, పలు అనుమానాలను తల్లిదండ్రులను వ్యక్తం చేయడం, సో దానిపైన పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. సాగర్, అక్కడ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు. ఎందుకంటే స్వేచ్ఛ TV9లో చేసింది, HM టీవీలో చేసింది, టీ న్యూస్లో చేసింది, 10 టీవీలో చేసింది, V6లో చేసింది. స్వేచ్ఛతో నేను కూడా చేశాను, TV9లో నేను కూడా వర్క్ చేశాను. సో మా అందరికీ కూడా అనుబంధం ఉన్నటువంటి స్వేచ్ఛ
ఒకసారి జర్నలిస్ట్ మిత్రులతో ఆమెతో ఉన్న అనుబంధం గురించి చాలామంది మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి కుదిరితే వాళ్ళతో మాట్లాడించండి అక్కడ ఎవరైనా ఉంటే. ఎస్ఐ చూడొచ్చు మనం మార్చురి వద్దకైతే జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విధారకం వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు కొంతమంది చేరుకున్నారు. సో సన్నిహితులు కూడా అనేక మంది చేరుకున్న పరిస్థితి. జర్నలిస్టు ఉద్యమాలతో పాటుగా ఆమె అనేక అంశాలతో పాటుగా సో కొంతమంది ఉన్నారు. ఒక్కసారి అన్న నమస్తే. స్వేచ్ఛ అంటే అనేక జర్నలిస్టులే కాదు, సామాజిక అంశాల్లో కూడా ఆమె ముందుంది. సో ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాకు దాదాపు 18 సంవత్సరాలుగా స్వేచ్ఛతో మాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఆప్యాయంగా అన్న అన్న అంటూ పలకరించేది. మేము మాతో పాటు కలిసి పనిచేసుకుంటాం. మేము TV9లో ఉన్నప్పుడు, అట్లాగే జయ తెలంగాణ టీవీలో ఉన్నప్పుడు మాతో బాగా పనిచేసింది. అంతకుమించి కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో చాలా యాక్టివిస్ట్. మేము పెట్టిన సంఘంలో న్యూస్ ప్రెజెంటర్స్ అసోసియేషన్ని ఆమె లీడ్ చేసింది తెలంగాణ ఉద్యమం కోసం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళల పేరు చెప్పాలంటే ఫస్ట్ వరుసలోనే తను స్వేచ్ఛ ఉంటుంది. సో ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేమైతే ఇప్పుడు అనుకోలేము. అంత పిరికి మనిషి అయితే కాదు, మంచి ధైర్యవంతురాలు. ఏ సమస్య వచ్చినా కూడా ఆమె దాన్ని ఫేస్ చేసే గట్స్ ఆమెకి ఉన్నాయి. సో ఆమె నేపథ్యం కూడా ఉద్యమాల నుంచి వచ్చిన నేపథ్యం ఉంది కనుక అట్లా ఉన్నది. సో ఇట్లా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ధైర్యంగా ఉంటుంది, అనేక మందిని అనేక విషయాలు కూడా మోటివేషన్ చేస్తుంది, సామాజిక మాధ్యమాల్లో కొంత కవితలు కూడా రాస్తుందన్న అంశాలు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆమెకు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నది కనుక సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించి తను కవితలు రాస్తుంది, వ్యాసాలు కూడా అనేకం రాసింది. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అనేక రకమైన వ్యాసాలు రాసింది. సో అటువంటి ఉన్న వ్యక్తి అదే మాకు కూడా ఎవరు కూడా అంతుచిక్కది ఎందుకు చేసుకున్నది ఏంటి అనేది. అంటే కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాన్ని ఓవర్కమ్ అవుతుందని అనుకుంటాం. ఈ మధ్య కాలంలో మాట్లాడినా కూడా అసలు ఆ విషయాలు ఏం మాట్లాడకుండా వేరే ప్రొఫెషనల్గానే తెలంగాణలో ఏంది ఏం కథ అనేది విషయాలు మాట్లాడుతుంటే తప్పించి ఆ విషయాలు కూడా మాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలి. ఒక సందర్భంలో మొదట్లో ఆ విషయాల గురించి మాట్లాడినప్పటికీ అప్పటికి కూడా చెప్పింది, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఏం కాదు, పిల్లల్ని చూసుకుంటాను, మంచి బాగుంటుండే, మాతో కూడా అన్న అంటుండే. మా మిస్సెస్తో కూడా మంచి పరిచయం తనకు వదిలే అంటుండే. ఇద్దరు కూడా కలిసి పనిచేసి మా మిస్సెస్ కూడా TV9లో. సో అదే ఇంకా ఎట్లా జరిగింది అనేది చూడాలి. ఇప్పుడు పోస్ట్మార్టంలో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. అన్న మీరు చెప్పండి, ఒక ధైర్యంగా ఉండే జర్నలిస్టు, ఆదర్శంగా ఉండే జర్నలిస్టు ఈ విధంగా ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాలి. నిజంగా కూడా మేము రాత్రి విషయం తెలిసిన వెంటనే చాలా విచారంగా ఉన్నాం. అసలు ఈ రకంగా చేసుకుంటే స్వేచ్ఛ అనేటటువంటిది మేము అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆమె రాసే కవితలు కానీ, ఆమె రాసే రచనలు కానీ మహిళా లోపల కొంత చైతన్యాన్ని నింపినటువంటి నేపథ్యం ఉండేది. ఆమె రాసిన రచనలు కూడా ఎంతోమందిలో చైతన్యాన్ని రగిల్చే విధంగా ఉండేది. అట్లాంటి గొప్ప రచన చేసినటువంటి ఆమె క్షణికావేశానికి ఎలా లోనైంది, తనకు కూడా ఒక పాప ఉంది, 14 years చైల్డ్, ఆమె జీవితాన్ని ఎందుకు ఊహించలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మేము ఇంకా తేల్చుకోలేకపోతున్నాం. వాస్తవానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పటి నుంచి కూడా మహిళా జర్నలిస్టులను, మహిళా యాంకర్లను ఉద్యమంలో భాగస్వామి చేయడంలో ఆమె క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. తదనంతరం TUWJ కూడా అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంలో కూడా ఆమె తన వంతు పాత్ర నిర్వహించింది. లాస్ట్గా మాట్లాడుకున్నాం, మొన్న జరిగినటువంటి నక్లెస్ రోడ్డులో జరిగిన మీటింగ్ సందర్భంగా కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇంతలోనే ఇంత ఘోరమైనటువంటి అది అనేటటువంటిది నిజాన్ని కూడా కలిసివేసింది. ఆమెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. దీనిపైన కూడా కొంత లోతైనటువంటి అధ్యయనం చేస్తాం. ఏ రకంగా మరణం జరిగింది అనేటటువంటి విషయంలో కూడా దానిపైన కూడా కొద్దిగా కూలంకుషంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అన్న మీరు చెప్పండి, అంటే ఒక జర్నలిస్టు, ధైర్యంగా ఉండే జర్నలిస్ట్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు. జర్నలిస్టు ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కూడా అనేక అనుబంధం ఉంది. స్వేచ్ఛ నిజంగా కూడా ఒక